ఆషాఢ మాసం అనగానే మనందరికీ గుర్తొచ్చేది ముందుగా బోనాల పండుగ. బాలరాజు గారు వచ్చారు. ఆషాఢ మాసంలోనే బోనాలు ఎందుకు చేస్తూ ఉంటారు? ఆషాఢ మాసాన్నే బోనాల పండుగ ఎందుకు ఎంచుకున్నారంటే వర్షాకాలంలో వస్తుంది ఆషాఢ మాసం. ఇది మట్టి కుండలోనే చేయాలి అనేది ఇట్లా ఎందుకు? ప్రాచీన కాలంలో మన దగ్గర వెండి, రాగి, బంగారు అట్లా కాకుండా మట్టి పాత్రలో నైవేద్యం భోజనాన్ని బోనం అంటాం. ప్రతి బోనాల పండుగకి 5 కులాల వారికి ఒక పండుగ. కుమ్మరి వారు కుండ తయారు చేయాలి, సాకరి వాళ్ళు డ్యూటీలు తయారు చేయాలి, మంగళ వాళ్ళు మంగళ వాయిద్యం వాయించాలి, కుండ్ల వాళ్ళు ఘటం సమర్పించాలి. పోతరాజులు డ్రింక్ చేసి పోతరాజు వేషం వేస్తారు, అది మంచి పద్ధతి. రాజుకు మందు తాపడం అది ఒక్క సంవత్సరం బోనం చేయడం వల్ల సంవత్సరం అంతా కూడా వారికి అన్నానికి లోటు ఉండదు. అమ్మవారికి సీరే సారే రైక అందించడం వల్ల. నమస్తే, వెల్కమ్ టు వోల్గా న్యూస్. ఇక ఆషాఢ మాసం అనగానే మనందరికీ గుర్తొచ్చేది ముందుగా బోనాల పండుగ. ఈ బోనాల పండుగ తెలంగాణలో ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటామో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ బోనాల పండుగ మన కల్చర్లోకి ఎలా వచ్చింది, ఈ బోనం అసలు విశేషత ఏమిటి, వీటన్నిటిపైన మన దగ్గర మాట్లాడడానికి, వీటన్నిటికీ సంబంధించి అంటే నేటి యువతకు కావచ్చు, నేటి సమాజానికి కొంతవరకు అంటే ఎంత తెలిసినా కొంతవరకు చాలా డెప్త్గా ఎవరికి తెలియదు. కాబట్టి దీనిపైన డెప్త్గా మన దగ్గర అసలు బోనాల ఫెస్టివల్ అంటే ఏమిటి, తెలంగాణలో ఇది ఎలా భాగమైంది, మన కల్చర్ ఏమిటి అన్న కోణంలో అయితే ఈ విషయంలో మాట్లాడడానికి మన దగ్గరికి ప్రస్తుతం అయితే బాలరాజు గారు వచ్చారు. బోనాల పండగ యొక్క ప్రత్యేకతకు వాటికి సంబంధించి ఆయనకు చాలా అంటే ఎప్పటి నుంచో ఆయన ఇందులో అంటే పోతరాజుగా వేస్తూ బోనాల పండగల్లో ఆయన పోతరాజుగా వ్యవహరిస్తూ గత కొంతకాలంగా కూడా ఇక ఆధ్యాత్మిక పరంగా చాలా మందిని ఆయన ప్రేరేపిస్తూ వచ్చారు. అలాంటి గొప్ప వ్యక్తి ఇప్పుడు మనం ముందుకున్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. ముందుగా వాల్గో మీడియా వారికి బోనాల పండుగ శుభాకాంక్షలు, అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు. ఎస్. అయితే సార్, యాక్చువల్గా మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆషాఢ మాసంలోనే బోనాలు ఎందుకు చేస్తూ ఉంటారు? వేరే చాలా మాసాలు ఉంటాయి కదా మనకు తెలిసినంత వరకు తెలుగు మాసాలలో. ఆషాఢ మాసాన్ని పర్టికులర్గా ఎందుకు మన వాళ్ళు చూస్ చేసుకున్నారు? ఆషాఢ మాసాన్నే బోనాల పండుగ ఎందుకు ఎంచుకున్నారంటే వర్షాకాలంలో వస్తుంది ఆషాఢ మాసం. వర్షాలు పడ్డ తర్వాత కొత్త పంటలు మొదలవుతాయి. ఈ కొత్త పంటల్లో వండిన వంట అంతా కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఇక్కడ నుంచి ఇంకా మన పండుగలన్నీ మొదలు. ఆషాఢంలో మొదలైన బోనాలు శ్రావణంలో కంప్లీట్ అవుతాయి. ఇక్కడ నుంచి ఇంకా మన కొత్త పండుగలన్నీ మొదలన్నమాట. శ్రావణం నుంచి కొత్త పంటను అమ్మవారికి ఫ్రెష్ గా సమర్పించే నైవేద్యం అదే బోనం అన్నమాట. భోజనాన్ని బోనం అంటాం. మనం అమ్మవారికి సమర్పించే భోజనాన్ని బోనం రూపంలో తీసుకెళ్లేదే బోనాల పండుగ. సూపర్ సార్. ప్రతి ఇంటి నుండి కూడా ఒక్కొక్క బోనం అంటే ఒక్కొక్క ఇంట్లో నుంచి తీసుకెళ్లే నైవేద్యం అమ్మవారు సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా కూడా వారికి అన్నానికి లోటు ఉండొద్దు, ఆయు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి వారంతా కూడా ఈ బోనాల పండుగ కార్యక్రమాన్ని తెలంగాణలో సంస్కృతిగా మొదలుపెట్టారు. ఆషాఢం నుంచి మొదలై శ్రావణం మాసం వరకు జరుగుతుంది. అంటే ఈ బోనం కల్చర్ అసలు మనకి ఎట్లా వచ్చింది? మన తెలుగు రాష్ట్రాలలోనే ఉందా, కేవలం దేశవ్యాప్తంగా ఉందా, ఎట్లా వచ్చింది ఇది మన కల్చర్లోకి? బోనం అనేది ఒక తెలుగు రాష్ట్రాలు కాదు, మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా బోనం ఉంది. కాకపోతే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. ఏదైనా కూడా పవిత్రమైనంగా శుద్ధిగా తయారు చేసి పవిత్రంగా దాన్ని శుద్ధిగా అలంకరించి తలపైన తీసుకెళ్లి సమర్పించేది నైవేద్యం బోనం. తెలంగాణలో బోనం అంటాము, తమిళనాడులో పొంగల్ అంటారు. అట్లా ప్రతి రాష్ట్రంలో కూడా అమ్మవారికి సమర్పించే పవిత్రమైన నైవేద్యాన్ని భోజనం, ఆ భోజనాన్ని బోనం అని అంటాం. అది ప్రతి రాష్ట్రంలో ఉంది. మామూలుగా మనం అంటే ఈ బోనం అనేది కేవలం అమ్మవార్లకే సమర్పిస్తూ ఉంటాం కదా. మామూలుగా అయితే చాలా మంది దేవతలు ఉంటారు, మనకు తెలుసు 3 దేవతలు అని మనం మొక్కుతూ ఉంటాం. అందులో కేవలం అమ్మవార్లకు, అందులో కూడా సప్తమాతృకలు అని అంటుంటారు. ఎవరు ఈ సప్తమాతృకలు ఎవరు? కేవలం ఈ అమ్మవార్లకి ఎందుకు ఈ భోజనము, వేరే వాళ్ళకి ఎందుకు ఇది భోజనం నైవేద్యాలను సమర్పించరు? సప్తమాతృకలు అంటే 7 అక్కజెల్లెళ్ళ అమ్మవార్లు. శివుని కుమార్తెలు వీళ్ళంతా కూడా. వీరికి ఒక సోదరుడు పోతరాజు. అయితే ఆ తల్లులంతా కూడా మాతృస్వరూపాలు అన్నమాట. మాతృస్వరూపాలు అంటే తల్లి గర్భంలో ఉండే స్వరూపమే ఈ బోనం యొక్క అవతారం అన్నమాట. తల్లి గర్భం ఎట్లుంటుందో అలా బోనం యొక్క స్వరూపం ఉంటుంది. అంతటి పవిత్రమైన విశిష్టత గలది ఈ బోనం అన్నమాట. ఈ బోనాన్ని అమ్మవారికి సమర్పించడం వల్ల వారికి సంవత్సరం అంతా కూడా అన్నానికి లోటు ఉండకూడదని చెప్పేసి అమ్మవారికి బోనాన్ని
భోజనం రూపంలో ఉన్నటువంటి బోనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఓకే ఓకే. వేరే దేవతలకు కూడా నైవేద్యం ఉంటుంది. ఉంటుందా? అయితే వారికి బోనం కుండలో కాకుండా పల్లెల్లో రాగి పళ్ళెం అని, డిఫరెంట్ గా. ఎండి పళ్ళెం అని, విత్తడి పళ్ళెం అని, మట్టి పళ్ళాలు అట్లా వాటికి పళ్ళెంలో నైవేద్యాన్ని అర్పిస్తారు. అమ్మవారికి మాత్రం బోనం స్వరూపంలో తయారు చేసి తలపైన మోసుకొని తీసుకెళ్లి పవిత్రంగా సమర్పించే పండుగ బోనాల పండుగ. ఇది మట్టి కుండలోనే చేయాలి అనేది ఇట్లా ఎందుకు, అంటే మట్టి చేయాలా లేకపోతే వేరే కూడా ఎట్లైనా సమర్పించవచ్చు? అయితే ప్రాచీన కాలంలో మన దగ్గర వెండి, రాగి, బంగారు అట్లా కాకుండా మట్టి పాత్రలో వండుకొని తినేవారు కాబట్టి మట్టి పాత్రలో చేయడం శ్రేష్టం అన్నమాట. ఓకే ఓకే. దానిలో ప్రతి బోనాల పండుగకి 5 కులాల వారికి ఒక పండుగ. ఓకే. కుమ్మరి వారు కుండ తయారు చేయాలి, బోనంది కొత్త కుండ తయారు చేయాలి. అవును. సాకరి వాళ్ళు డ్యూటీలు తయారు చేయాలి, ఆ గుడి ప్రాంతం అంతా కూడా శుద్ధి చేసి డ్యూటీలు తయారు చేయాలి. మంగళ వాళ్ళు మంగళ వాయిద్యం వాయించాలి. గౌండ్ల వాళ్ళు ఘటం సమర్పించాలి, అంటే కళ్ళు చెట్టు మీద నుంచి వచ్చే కళ్ళను అమ్మవారికి ఘటం రూపంలో సమర్పించాలి. సాక అంటాం దాన్ని. అట్లనే ముదిరాజులు, సాకరి వారు వీరంతా కూడా పోతురాజుల వేషధారంలో అమ్మవారికి వైభవంగా తీసుకెళ్లే నైవేద్యమే బోనాల పండుగ. 5 కులస్తులతో పాటు బైండ్ల వాళ్ళు అమ్మవారి కొలుపు చెప్పాలి. అంటే సార్ రేణుకెళ్ళమ్మ యొక్క ప్రేయర్, అంటే ఇప్పుడు మన సంస్కృతంలో ఎట్లయితే అమ్మవారిని ప్రార్థిస్తామో అట్లా బైండ్ల వాళ్ళు తన కొలుపుతోటి అమ్మవారిని ప్రార్థిస్తారు. కొలుపాలి. కొలుపు అంటే మేల్కొల్పు, మేల్కొల్పడం అంటే పొగడడం అనమాట. అమ్మ నువ్వు జగజ్జనని అమ్మ, జగన్మాతవమ్మ, రేణుకా ఎల్లమ్మవమ్మ అని అట్లా కొలుపు పొగడడం అనమాట. అమ్మవారిని పొగడతలతో పొగిడి చేసేవాళ్ళు బైండ్ల వాళ్ళు. బైండ్ల పూజ, రేణుకెళ్ళమ్మకు శ్రేష్టమైన పూజ బైండ్ల పూజ. అట్లనా? ఒకనొక సమయాన పరశురాములతోటి రేణుకెళ్ళమ్మ దాచుకుంటే ఆ పరశురాముడు బైండ్ల వేషం వేసి అమ్మవారిని పొగిడి ఆమెకు సిగం తెప్పించి బయటికి తీసిండు అనమాట. అట్టి విశిష్టత గలది ఈ బోనాల పండుగ. ఎప్పటి నుంచో ఒక డౌట్ సార్, అంటే ఈ సిగం అనేది నిజంగా ఆనందోత్సాహంతో ఉప్పొంగిన బాడీ లాంగ్వేజ్, అది ఏంటది సిగం? సిగం అనేది ఏంటంటే శివుని యొక్క శక్తి మనిషి శరీరంపై వచ్చినప్పుడు దాన్ని శివశక్తి అంటారు. ఆ పూనకం మనిషి పైన దేవుడు ఆహ్వానించినప్పుడు సిగం అనేది వస్తుంది. ఆ సిగం అనేది వచ్చినప్పుడు భగవంతుడు మానవుని లోపలికి వచ్చి వారి ముందటున్న వారి యొక్క కష్ట సుఖాలని కడతీర్చిపోతాడు. అది సిగం. ఆ సెన్స్, అవగాహన ఉంటుందా? భగవంతుడు ఈ భగవంతుడు పై మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ శరీరం అవగాహన వాళ్ళకు ఉండదు. భగవంతుడు వారి పైన ఉంటాడు కాబట్టి ముందర వారి బాధలు కనుక్కొని తెలుసుకొని వారి బాధలు తీరుస్తాడు అనమాట. ఇలాంటి ప్రత్యేకతలు అంటే నేను చూసినంత వరకు తెలంగాణ కల్చర్లో ఉన్నటువంటి ఈ డిఫరెంట్ యాంగిల్, అంటే శివసత్తుల ఈ సిగాలు, ఈ పోతురాజుల వేషాలు, డప్పు దరువులతోటి ఈ మోతలు, అంటే సంగీత వాయిద్యాలు చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా మన తెలంగాణ కల్చర్. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది, ఒక్కొక్క వాయిద్యం ఉంటుంది, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క వాయిద్యం ఫేమస్. అట్లా మన తెలంగాణలో డప్పు వాయిద్యం, దిల్లం పల్లం వాయిద్యాలు ఇవన్నీ కూడా ఫేమస్. సో ఇవన్నీ ఏంటంటే భగవంతుని మేలుకొల్పడానికి ఉపయోగించే ఒక వస్తువులు అనమాట. ఇప్పుడు ఎట్లయితే వెంకటేశ్వర స్వామి సుప్రభాత ప్రార్థనతో మనం మేలుకొల్పుతామో అమ్మవారిని మేలుకొల్పడానికి ఇవన్నీ కూడా వాయిద్యాలు ఉపయోగపడతాయి. అంటే దైవ శక్తి, దైవం యొక్క చైతన్య రూపం అనేది మానవుడి పైన ఆవాహమైనప్పుడు ఈ సిగం అనేది వస్తుంది. దానివల్ల నలుగురికి మేలు చేసి భగవంతుడు అన్ని చోట్ల వెళ్ళి మేలు చేయలేనప్పుడు ఇటువంటి సిగం రూపంలో మానవ రూపంలో వచ్చి భక్తుల యొక్క బాధలు కడతీరుస్తూ ఉంటాడు. అది నిజమా సార్? అంటే చాలా మంది అనుమాన పడుతుంటారు, అది అపోహ, అదంతా యాక్టింగ్ ఇట్లా అంతా. కొద్దిసేపు భగవంతుడు వచ్చి కష్ట సుఖాలు చెప్పి వెళ్ళిపోతాడు. దాన్ని వాళ్ళు ఉపయోగించుకొని రకరకాలుగా వాడుకునే వారిని మనం ఏమనలేం. కానీ భగవంతుడు మాత్రం నిజంగా సిగం రూపంలో గడియలలో వచ్చి వెళ్ళిపోతాడు. గాలి ఉన్నది ఎంత నిజము, దేవుడు ఉన్నది ఎంత నిజము, దయ్యం ఉన్నది కూడా అంతే నిజము, శివశక్తులు ఉన్నది కూడా అంతే నిజం. గాలిని చూపలేం, దేవుని చూపలేం, శివశక్తులు కూడా వచ్చే దేవుని కూడా చూపలేం. కాకపోతే వాళ్ళు చెప్పే వాక్ శుద్ధితోటి ఎంతో మందికి మేలు జరుగుతుంది. వాళ్ళ చేతితో ఇచ్చే బండారి బొట్టుతోటి వారి రోగాలన్నీ కూడా అనారోగ్యాలన్నీ కూడా మారిపోయి శుద్ధిగా అవుతుంది. ఆ నమ్మకంతో మనం శివశక్తులని భగవంతునిగా వేడుకుంటాం. నిజంగా చాలా గొప్ప విషయం ఇది. అంటే చాలా మందికి డౌట్, అది నిజం వస్తుందా, వీళ్ళందరూ యాక్టింగ్లు చేస్తారా? వాస్తవం మీరు అన్నది వాస్తవం సార్. ఎందుకంటే ఇది వరకు చాలా మంది దేవుడు వచ్చే కొన్ని గడియలే ఉంటుండొచ్చు, కానీ వాటిని ఉపయోగించుకొని వీళ్ళు బిజినెస్ల కోసము, పైసలు వసూలు చేయడం కోసము రకరకాలుగా. అది ఆశకు అద్దు లేదన్నట్టుగా ఏమవుతుందంటే ముంగట వానికి బొట్టు పెట్టగానే మంచి జరిగిందంటే అతనికి ఒక స్వార్థం ఏర్పడిపోతుంది. నేను బొట్టు పెడితే ఏమైనా జరుగుతుంది అన్నట్టుగా గర్వం వచ్చిన వారు అలా ఆశ చేస్తారు. కానీ వాళ్ళకి ఆ గర్వం వచ్చిందంటే కథం
వాళ్ళ పవర్ తగ్గిపోయినట్టు. తగ్గిపోయినట్టే. ఎప్పటి వరకైతే నువ్వు వాళ్ళకి సేవ చేస్తూ డబ్బులు తీసుకోవో అప్పటి వరకు నీ పవర్ పెరుగుతూనే ఉంటుంది. అంటే నలుగురికి మేలు చేస్తే భగవంతుడు నీకు మేలు చేస్తాడు, ఏదో రూపంలో నీకు భగవంతుడు సహకరిస్తాడు. ఎప్పుడైతే మీరు ముందోట వారి మీద డబ్బు ఆశిస్తారో అప్పటి నుంచి మన పతనం మొదలవుతుంది. అది సత్యం. ఈ మహంకాళి అమ్మవారన్న లక్ష్మి మన ఎల్లమ్మ అన్న 7 అక్క చెల్లెళ్ళు, ఎల్లమ్మ, పోషమ్మ, దుర్గమ్మ, మైసమ్మ, కట్టబోషమ్మ, నల్లబోషమ్మ, ముత్యాలమ్మ, సౌడాలమ్మ, ఆరమైసమ్మ, వీళ్ళంతా 7 అక్క చెల్లెళ్ళు. వీరికి ముద్దుల తమ్ముడు పోతలింగడు. అదే అయితే మన తెలంగాణలో ఒక ఆనవాయితీ, కొంతమంది అంటే మట్టి కుండతో మనం తీసుకుపోతాం కదా, కొందరు ఈ మధ్య కాలంలో బంగారు కుండలలో తీసుకోబట్టారు, బంగారు బిందెలలో తీసుకోబట్టారు. బంగారు బిందెలలో తీసుకుపోయే ఆనవాయితీ ముందు నుంచే ఉందా లేకపోతే? అంటే యాక్చువల్గా చెప్పాలంటే బోనం అనేది ఫస్ట్ శ్రేష్టమైనది మట్టి కుండనే. అయితే మట్టి కుండలతో కాకుండా మన ఇంట్లో ఉన్న పాత్రలతో కూడా మనం బోనం చేయొచ్చు. అంటే రాగి బిందె కానీ ఇత్తడి బిందె కానీ ఉంటే వాటికి సున్నం పెట్టాలి. సున్నం పెడితే ఏమవుతుందంటే పాత బిందె శుద్ధి అవుతుంది. శుద్ధి అయిన కొత్త బిందె తయారవుతుంది కాబట్టి దాంట్లో మనం నైవేద్యం తీసుకెళ్ళొచ్చు. మీరు బంగారు బోనం అని అడిగారు. బంగారు బోనం అంటే ఇప్పుడు భగవంతునికి మట్టి కుండలో సమర్పిస్తేనే ఎంతో ఆనందం, అటువంటిది బంగారు కుండలో సమర్పిస్తే ఇంకా ఆనందం కదా. అట్లా నీకు భగవంతుడు ఏమంటాడంటే నాకు బంగారు కుండలో నాకు బోనం తెచ్చావంటే నీ కోరికలంతా కూడా నెరవేరేనని దీవిస్తాడు. అది తప్పు కాదు. ఇప్పుడు మనము నీ దగ్గర శక్తి ఉన్నంతసేపు నువ్వు మట్టిలో చేసావు, నీకు శక్తి పెరిగింది అప్పుడు వెండిలో చేస్తావు, ఇంకా శక్తి పెరిగింది భగవంతుడు కలిగించినప్పుడు బంగారంలో చెయ్యి, తప్పేముంది. బంగారు బోనం ఎక్కించడం తప్పు కాదు. నీకు ఆ స్తోమత రావాలని నువ్వు కోరుకో. నేను కూడా తల్లి నా కష్టాలు కడతిరి నేను కోటికి పడగెత్తితే నేను కూడా నీకు బంగారు బోనం సమర్పిస్తాను మొక్కుకో, నీ కోరికలు నెరవేరితే నువ్వు కోటికి పడగెత్తుతావు, అప్పుడు నువ్వు బంగారు బోనం ఎక్కిస్తావు అమ్మవారి బోనం. మట్టి కుండలో తినే నువ్వు ఎండి బిందెలో ఎండి గిన్నెలో తింటున్నప్పుడు రేపు పగడి గిన్నెలో తినే యోగం నీకు కలిగినప్పుడు నీకేమనిపిస్తుంది అంటే నేనే బంగారు గిన్నెలు తింటున్నా, నా తల్లికి నేను ఎందుకు మట్టి కుండలు ఎక్కియాలి, నేను కూడా బంగారు బోనం ఎక్కిస్తాను అనిపిస్తుంది. అది డెవలప్మెంట్. భగవంతుని అనుగ్రహం కలిగితే ఏమన్నా చేయొచ్చు. ఒకనొక సమయాన తెలంగాణ రాష్ట్రంలో నిజాం జమానాలో మూసీ నది, అప్పటి కాలంలో మూసీ నది తాగే నీళ్లు పొంగి పొర్లిపోతుంది. తెలంగాణ హైదరాబాద్ రాజధాని అనేటువంటి రాష్ట్రం అంతా కూడా ఆ నీళ్ళలో కొట్టుకుపోవడానికి వస్తే అప్పుడు అక్కడ ఉన్న శివసత్తులు మీద పూనకం వచ్చి నిజాం నవాబాబు చెప్పారు అనమాట, అమ్మవారికి బంగారు చాటలో వైనం సమర్పించు ఈ నగరాన్ని. వైనం అంటే మనము ఒడిబియ్యం, చీరే, రైకే, గాజులు, బొట్టు, ఇదే విషయాన్ని మనలో ఇచ్చి తినమ్మ వాయనం, ఇటువంటి వాయనాన్ని బంగారు చాటలో అమ్మవారికి సమర్పించు, నీ హైదరాబాద్ నగరం కాపాడుతుంది అమ్మవారు అంటే అప్పుడు వెంటనే నిజాం నవాబు బంగారు చాట చేయించి దానిలో సీరే, సారా, రైక పెట్టి ఆ మూసీ నదిలో వదిలిండు అనమాట. అప్పుడు హైదరాబాద్ నది మిగిలింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ మూసీ నది పొంగి పొర్లలేదు ఇక. అంత అమ్మవారి యొక్క ఆమె శాంతి ఇచ్చింది అనమాట. అట్లా మహారాజులకు యోగం ఉంటుంది అనమాట. బంగారం వాళ్ళకు పెద్ద మాట కాదు కాబట్టి బంగారు చాటలో చేయించి వాళ్ళు, సామాన్య మానవునికి అది సాధ్యం కాదు. అయితే నువ్వు సామాన్య మానవునివి మహారాజు అయితాను కోరుకో, కష్టపడు, తల్లి నాకు అనుగ్రహం కలిగించు, రేపు నీకు బంగారు చాటలో వైనం ఇస్తా, బంగారు బోనం ఎక్కిస్తా, బంగారు ఈరగోళలు చేస్తా, అట్లా మొక్కు తప్పులేదు. అమ్మవారికి బంగారు కవచం ఇస్తాం, బంగారు కిరీటం ఇస్తాం, బంగారు రాజగోపురాలు చేస్తాం, ఇవన్నీ అమ్మవారు కలిగిస్తేనే చేస్తున్నాం కదా. అది భక్తి పార్వశ్యం. భక్తి పెంచడానికి మీరు ఏం చేసినా కూడా తప్పులేదు. భక్తి పెంచడానికి మీరు చేస్తున్నారు, దుర్వ్యసనాలకు చేయట్లేదు, భక్తి పెంచడానికి చేస్తున్నారు. కాబట్టి బంగారు బోనం అమ్మవారు సమర్పించడం అంటే చాలా మహత్తరమైన కార్యం. ప్రతి ఇంటి నుంచి కూడా బంగారు బోనం అమ్మవారు సమర్పించాలని కోరుకోండి, అమ్మవారు అలా కలిగేయాలి అని కోరుకోండి, చాలా మంచి కార్యం. అయితే ఒక డౌట్ సార్, ఈ మనం మాట్లాడుకుంటున్నాం కదా బోనాలు ఇవన్నీ అని, ఈ బోనం అంతరార్థం ఏంటి? అంటే బోనము ఈ శాఖ అమ్మవారికి ఎందుకు అంత ఇష్టము, ఏమిటి అంతరార్థం? అంటే దానికి ఏమన్నా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా, ఆధ్యాత్మిక రీజన్స్ ఏమిటి? ఇవి ప్రజలకు కొంచెం డౌట్. ఆధ్యాత్మిక రీజన్, సైంటిఫిక్ రీజన్ అన్ని రకాలుగా బోనంకు ఉన్నాయి. బోనం అనేది ఏంటంటే నిజంగా ఒక మానవ శరీరం లాంటి ఒక కుండ. ఆ కుండలో పవిత్రమైనటువంటి నైవేద్యాన్ని అందులో ఇస్తరాకు పెట్టి తీసుకెళ్లేటప్పుడు దాన్ని అందంగా అలంకరిస్తాం. అలంకరించిన తర్వాత 2 అంతస్తులుగా బోనాన్ని మనం పేరుస్తాం. ఈ సంవత్సరం ఒక స్టేజ్ లో ఉన్న తండ్రి మళ్ళీ సంవత్సరం వరకు అమ్మ నేను ఇంకో ఎత్తు పైకి రావాలి అనే ఉద్దేశంతో 2 స్టెప్పులుగా మనం బోనాన్ని పెడతాం. దాంట్లో పెట్టే పదార్థంలో బెల్లం,
మనకు పూరెలు అన్ని స్వీట్ పదార్థాలు ఉంటాయి కాబట్టి ఈగలు వాళ్ళకుంటా చుట్టూ మనం వేపాకు పెడతాం. అచ్చా వేపాకు. ఆ వేపాకు పైన మళ్ళీ ఇంకో బిందె పెడతాం కదా, దాన్ని సాక చెంబు అంటాం. దానిలో చింతపండు పులుసు, ఉల్లిగడ్డలు వేసి సాక తయారు చేస్తాం. ఎందుకు ఈ చింతపండు ఉల్లిగడ్డలు? సాక అన్నమాట. అంటే ఇప్పుడు నైవేద్యంలో అన్నం ఇస్తున్నాం కదా, దానిలో చారు ఉండాలి కదా, ఆ చారు లాంటిది పులుసు అన్నమాట. ఈ పులుసు పైన మళ్ళీ గండ దీపం పెడతాం. గండ దీపం ఏంటంటే, తల్లి నా శరీరాన్ని బోనం రూపంలో నేను అలంకరించిన మహా నైవేద్యాన్ని నీకు దానిలో పెట్టి తెస్తున్నా, పైన గండ దీపాన్ని పెట్టినా నా ఆత్మీయ నైవేద్యంగా నీకు సమర్పిస్తున్నా. ఈ సంవత్సరం తర్వాత నా జీవితంలో ఎంతో మార్పు తేవాలమ్మా అని చెప్పి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేసేది బోనం. ఇటువంటి బోనాన్ని అమ్మవారికి సమర్పించేటప్పుడు ఆడంబరంగా తీసుకెళ్ళాలి. ఇంత పవిత్ర కార్యం నువ్వు చేస్తున్నావు అంటే ఆ నలుగురు తెలవాలి. అప్పుడు అందుకే బంధుమిత్రులని, అక్క చెల్లెలని, అన్నదమ్ములను పిలుచుకొని బాజా భజంత్రులతోటి, ఆట పాటలతోటి ఈ బోనం కార్యక్రమం చేస్తాం. అయితే ఇటువంటి పవిత్రమైన బోనం అమ్మవారికి సమర్పించకుండా ఎన్నో దుష్ట శక్తులు అడ్డుకోవాలని కోరుకుంటాయి. ఎందుకంటే ఒక యజ్ఞం చేస్తే, యజ్ఞం అనేది కూడా భోజనంతో సమానం అన్నమాట. యజ్ఞంలో వేసే ప్రతి ఒక్క వస్తువు కూడా ఆహుతి అవుతుంది. ఇదంతా కూడా భగవంతునికి డైరెక్ట్ గా సమర్పణ అవుతుంది. ఒక భోజనం అన్నా యజ్ఞం అన్నా సమానం అన్నమాట. యజ్ఞంలో వేసే ప్రతి వస్తువు కూడా భగవంతునికి సమర్పించినట్టే ఈ భోజనం కూడా మనం తినేటప్పుడు మన శరీరంలో భగవంతునికి సమర్పించినట్టే. మనం తిన్నా కూడా భగవంతునికి ఇచ్చినా కూడా బోనం అనేది యజ్ఞంతో సమానం అన్నమాట. ఇటు పవిత్ర కార్యాన్ని అడ్డుకోవడానికి దుష్ట శక్తులు గాలి రూపంలో, గద్దల రూపంలో, కాకుల రూపంలో ఈ బోనాన్ని డిస్టర్బ్ చేసి, అంటే భగవంతునికి సమర్పించే బలం, వాళ్ళు భగవంతుడు భోజనం చేస్తే ఆయనకు బలం వస్తుంది, భగవంతునికి యజ్ఞం చేస్తే వాళ్ళకు పవర్ వస్తుంది. ఇట్టి పవర్ భగవంతునికి రావద్దు అని అడ్డుకునేది దుష్ట శక్తులు. భగవంతునికి పవర్ వస్తే భక్తులకు బలం ఇస్తాడు, ఆయనకి బలం రాకుండా అడ్డుకోవాలనేటివి దుష్ట శక్తులు. వాటిని అడ్డుకోవడానికి ఈ 7 అక్క చెల్లెళ్లకు ముద్దుల తమ్ముడు పోతరాజు. ఈ పోతరాజు గంభీర రూపంతో వేషధారణ వేసి గజ్జలు కట్టి కాళ్ళకు వీరగోళలు పట్టి ఈ బోనంకు రక్షగా పట్టులా తిరుగుకుంటూ ఈ బోనాన్ని అమ్మవారికి సమర్పించేదాకా ముందు నడుస్తాడు అన్నమాట. పోతరాజు వేషము. ఎవరు కూడా ఇక్కడ అమ్మవారి బోనానికి ప్రసాదానికి ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఆడంబరంగా ఆట పాటలతో తీసుకొచ్చేది పోతరాజు అన్నమాట. ఈ పోతరాజు కర్మ ఏంటంటే, అమ్మవారికి సమర్పించే ప్రతి నైవేద్యాన్ని కూడా నేను ముందుండి తీసుకెళ్తా, అమ్మవారి గుడి దగ్గర నేను రక్షక పట్టున్నా నిలబడతా, అమ్మవారి భక్తులకు ఎటువంటి గండాలు వచ్చినా నేను ఈరగోలతో కొట్టి వాళ్ళ కష్టాలు కడతీరుస్తా. అటువంటి సేవా కార్యక్రమంలో ఉంటాడు పోతరాజు. ఈ పోతరాజు కల్చర్ అనేది బోనాలలో ఫస్ట్ నుంచి ఉంది. 7 అక్క చెల్లెలు పుట్టినప్పుడే వాళ్ళకు తమ్ముడు అన్నాడు. ఆయన కాపాడుకుంటా రక్షక భటుడు. ఈ రోజు పోతరాజులు వాళ్ళు పోతరాజుల వేషాన్ని రాక్షసుల రూపంలో వేస్తున్నారు. భయం వేస్తుంది వాళ్ళని చూస్తే నిజంగా. అది వాళ్ళ భక్తికి మెచ్చుకోవాలి. వాళ్ళు అంత వేషధారణ వేసి అంత నృత్యాలు చేస్తూ ఆడుతున్నారు, వాళ్ళ భక్తికి మెచ్చుకోవాలి, కానీ కొంచెం మార్పు తెచ్చుకోవాలి. ఎందుకంటే పోతరాజు వేషధారణ చూస్తే భగవంతుడు కనిపించాలి, చూడగానే కాళ్ళు ముక్కాలనిపించాలి, ఈరగోలతో ఈ మీద కొట్టిపించుకోవాలనిపించాలి. అంటే భక్తి వాళ్ళ దగ్గర ఉద్భవించాలంటే వాళ్ళు అంత శుద్ధిగా ఉండాలి, వాళ్ళు అట్లా నియమంతో రెడీ కావాలి. రాక్షసుల లెక్క, దుష్టుల లెక్క భయంకరంగా కాకుండా, అవును ఈ కూరలు పెట్టుకొని అలా కాకుండా నిజంగా పోతరాజులా తయారు కామని వేడుకుంటున్నా ఇప్పుడు అయ్యే పోతరాజులందరినీ కూడా. ఈ వీడియో ద్వారా మీరు పోతరాజులందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, మీరు శుద్ధిగా పోతరాజు కాండి. మీరు పోతరాజు వేషం వేయడం మీకు ఒక అదృష్టం. ఈ సంవత్సరం మీరు పోతరాజు వేషం వేసారంటే మళ్ళీ సంవత్సరం మీరు డెవలప్మెంట్ అవ్వాలి. అంటే విధంగా మీరు అమ్మవారి సేవ చేయండి, మీ జీవితంలో ఎంతో మార్పు వస్తుందని ఇప్పుడు వేస్తున్నటువంటి పోతరాజులందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ప్రాచీన కాలం నుంచి చేస్తున్న పోతరాజులను చూడండి, మీరే ఆలోచించండి, మనసు పైన చేయబట్టి. మీరు చిన్నప్పుడు మీరు పోతరాజులను చూసి వాళ్ళు ఎట్లుండే, అవును ఇప్పుడు పోతరాజులు ఎట్లురు, మళ్ళీ నేనెందుకు వాళ్ళ లెక్క కావట్లేదు అని ఆలోచించండి. ముందున్న ప్రాచీన పోతరాజుల్లో రెడీ అవ్వండి. అంటే పోతరాజు ఈ విధంగానే ఉండాలని ఏమైనా ఉంటుందా? ఆయన ఇట్లా కూరలతో ఉండేవాడు కదా, వీళ్ళని చూసి అట్లనే ఉంటాడేమో. పోతరాజుకు మీసాలు పెద్దగా ఉండాలి, జుంపాలు పెద్దగా ఉండాలి, గడ్డాలు ఉండకూడదు, గుడ్ల మీద పెద్ద పండ్లు ఉండకూడదు, గుడ్డి కళ్ళు ఉండకూడదు. వాళ్ళు పోతరాజు చూడగానే దైవత్వం ఉద్భవించాలి వాళ్ళ దగ్గర. రంగులు పెడతారు సార్, కళ్ళ రెప్పలకు కళ్ళ రంగులు పెట్టండి. రంగులకు నేను వ్యతిరేకం కాదు. రంగులు ఎందుకు పెట్టమంటామంటే, పోతరాజు వేషం వేయగానే వాళ్ళకు ఒక పోతరాజు ఉగ్రం వస్తుంది. ఉగ్రం వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేనిగా ఊగుతున్నప్పుడు వాళ్ళ గురువు ఏం చేస్తాడంటే, వాళ్ళకు ఒక బలి ఇచ్చి, ఒక గుమ్మడికాయతో కానీ
ఒక ఆందంకాయతో కానీ వాళ్ళకి బలి ఇచ్చి ఒక కోడి పుంజుతో కానీ యాటపోతుతో కానీ గావు అనే బలి ఇచ్చి వాళ్ళని శాంతిపరుస్తాడు. శాంతిపరిచినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ముఖానికి ఉన్న పసుపు కుంకుమ అంతా కూడా వెళ్ళిపోతుంది. అట్లా పోకుండా ఉండడానికి ఒక రంగు వాడమంటాం. అది బొట్టు పెట్టుకో, మంచిగా బొట్టు పెట్టుకో, మంచిగా మీసం పెట్టుకో, కళ్ళు పెట్టుకో, కానీ మరి పండ్లు పెట్టుకొని రాక్షసుని లెక్క మాత్రం రెడీ కావద్దు. ప్రజలను భయపెట్టే విధంగా రెడీ కావద్దు. అలా రంగు వాడమన్నాం. రంగు ముఖానికి వాడవచ్చు, తప్పులేదు, కానీ ఆ రంగులలో కూడా దైవత్వం ఉద్భవించేలా మీరు రంగు వాడండి. అలంకారం చేయండి, మంచి అలంకారం చేయండి. మల్లన్న స్వామి వేషధారంలో వీళ్ళు మన అంబర్పేట పోతురాజులు వేస్తారు. మొట్టమొదట పోతురాజులకు రంగు అనేది మొదలుపెట్టింది అంబర్పేట పోతురాజు. వాళ్ళు చూడండి, వాళ్ళ ముఖంలో ఎప్పుడు రాక్షసులు కనబడరే, అది దైవత్వం ఉద్భవిస్తుంది వాళ్ళ దగ్గర. అట్లా రెడీగా అండి అని చెప్తున్నాం పోతురాజులకి. పోతురాజు సేవ చాలా మహత్తరమైన సేవ. పోతురాజు సేవలో ఉన్న వారందరూ కూడా జీవితం ధన్యం. కాకపోతే వారు ఒక సద్మార్గంలో ఆ కార్యక్రమాన్ని చేసి వారు మంచి చేసి మంచి మేలు కోరి వారు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. అన్నట్టు మీరు మాట్లాడుతుంటే అర్థమవుతుంది. అంటే పోతరాజులు డ్రింక్ చేసి పోతరాజు వేషం వేస్తారు, అది మంచి పద్ధతేనా, లేకపోతే అది అందులో బాగా కల్చర్ లో పోతరాజుకు మందు దాపడం అది సాకనా, అది ప్రాచీన కాలం నుంచి వారికి ఉంది. కాకపోతే ఆయన కర్తవ్యం పూర్తయిన తర్వాత ఆయనకు సాకిస్తారు. అంటే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం జయప్రదం చేసే బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఒక కమాండర్ గా ముందుకు వెళ్తాడు. కాబట్టి ఆయనే ముందు మందు తాగి పడిపోకుండా ఆయన జాగ్రత్తగా ఉండి కార్యక్రమం జయప్రదం చేసిన తర్వాత ఆయన కంపల్సరీ సాకేయాలి, ఆయన శాంతి పరచాల్సింది. ఓకే, వీళ్ళు ముందుగానే తాగి చేస్తారు అంటే చాలా దూరం ఆడేది ఉంటుంది, చాలా సేపు ఆడేది ఉంటుంది, ఓపిక లేదు అన్న ఉద్దేశంతో తాగుతారు. కానీ ముందు తాగి ఆడాలనేది రూల్స్ అయితే లేదు. అంటే ఆ ముందుగా తాగడం వల్ల కొన్ని అనర్థాలు జరుగుతున్నాయి అని భక్తులు కొంతమంది కొంచెం తాగితే పర్వాలేదు, వాళ్ళు ఎక్కువ తాగుతారు కాబట్టి కొంచెం వాళ్ళు తాగిన తర్వాత కంట్రోల్ కోల్పోయి వీరగోలతో కొడతారు. అందరూ అట్లా ఉండరు, కొందరు ఉంటారు. వారిని మారమని కోరుతున్నాం. చాలా మంది మొరపెట్టుకుంటారు, ఏం సార్ వీళ్ళు పోతరాజులా లేకపోతే మా ప్రాణాలు తీయడానికి వచ్చారు, ఇట్లా కొడుతున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్ అని కొంతమంది అంటే. అదే ఇప్పుడు ఉన్న యూత్ పోతరాజులందరికీ నేను చెప్పే విన్నపం అదే, మిమ్మల్ని చూసి ముంగల వాళ్ళు మొక్కేటట్టు రండి, రెడీగా అండి, గౌరవం భయపడేటట్టు రెడీ కాకండి. వారిని మీరు కొడితే వారి పైన ఉన్న దరిద్రం వెళ్ళిపోవాలి, కానీ పేయి మీద వాతలు వచ్చేటట్టు మాత్రం కొట్టొద్దని విన్నపిస్తున్నాను పోతురాజులందరికీ కూడా. ఈ యొక్క అంటే మనం మాట్లాడుకున్నాం కదా సార్, అంటే దీని నుంచి వైద్యపరంగా ఏమన్నా మెలకువలు ఉన్నాయా? అంటే మనం చేస్తాం కదా మన సంప్రదాయంలో, ఆధ్యాత్మికంగానే కాకుండా మరో కోణం ఏమన్నా? ఆధ్యాత్మికంగా కాకుండా మనము ఈ బోనాల కార్యక్రమంలో ఎక్కువ వాడేది పసుపు. ఈ పసుపు ఏంటంటే యాంటీబయాటిక్. అవును, ఎంతో వర్షాలు పడి క్రిమి కీటకాలు అవన్నీ పుడుతూ ఉంటాయి, చిన్న పిల్లలకు సైంటిఫిక్ రోగాలు అవి వస్తుంటాయి. కాబట్టి వాటన్నిటికీ కూడా నివారణకి ఈ పసుపు వాడడం, పసుపు బొట్టు పెట్టడం, పసుపు తాగడం, పసుపు పైన చల్లుకోవడం వలన ఈ బ్యాక్టీరియా అంతా కూడా దూరం అయిపోయి వాళ్ళు శుద్ధిగా అవుతారు. వాటితో పాటు నిమ్మకాయ. అవును, నిమ్మకాయ ప్రతి తాన చూస్తాం. అవి ఈ నిమ్మకాయ అనేది ఏంటంటే పూర్వం అమ్మవార్లకు బలులు ఈ మన జీవాలం బలి ఇవ్వకుండా వాటి చోట నిమ్మకాయ బలిస్తే ఒక యాట బలి ఇచ్చినట్టు అనే ఉద్దేశంతో ఆ నిమ్మకాయ కోసి అమ్మవార్లను శాంతిపరిచేవారు. యాట ప్లేస్ లో నిమ్మకాయ ఒక బలి అన్నట్టు వస్తుంది. అది మంచి పద్ధతి కదా సార్, ఇవి ప్రాణాలు తీయకుండా. అట్లానే అంటే ప్రాణాలు తీయద్దు అనేది లేదు, ఎందుకంటే మనం ఎవరికి హాని చేయడానికి మన దైవ కార్యాలు కావు. ఆ ఉద్దేశంతో నిమ్మకాయలతో శాంతిపరుస్తారు. కాకపోతే కొన్ని దుష్ట శక్తులకి ఏంటంటే బలి అనేది అవసరం. అమ్మవారి దగ్గర బలి ఇచ్చే బలి కూడా అమ్మవారు స్వీకరించదు, తన దగ్గర ఉండే కొన్ని శక్తులకు శాంతిపరచడానికే బలి అన్నమాట. అమ్మవారు స్వీకరించేది నిమ్మకాయలు, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు ఇవే. ఆమె ఎప్పుడు కూడా ఎవరిది హాని కోరుకోదు, తన దగ్గర ఉండే కొన్ని శక్తులకు మాత్రం బలికి అవసరం. అందుకనే ఆమె దగ్గర బలి ఇస్తూ ఉంటాం అన్నమాట. సైంటిఫిక్ రీజన్స్ కూడా మన కల్చర్ లో ఉన్నాయి. అంటే ఈ పసుపు, ఈ కుంకుమలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వీటి వల్ల మనకు అంటే ఏదైతే మన కలరా లాంటి కొన్ని వ్యాధులు ఉంటాయో వాటిని నివారించడానికి ముఖ్యంగా వాటిని వాడుతూ ఉంటాము. మన హిస్టరీలోనే అది ఖచ్చితంగా పసుపు కుంకుమలను తీసుకొచ్చినాం. ఎందుకంటే వీటికి అంటే నివారణగా ఇలాంటి ఏవైతే తట్టు అమ్మవారు ఇవేవో ఉంటాయి కదా, ఇలాంటి కలరా లాంటి వ్యాధులకు వాటిని నివారించడానికి ఒళ్ళంతా పసుపు పూసి ఇట్లా చేస్తే, వేప కొమ్మల మధ్యలో వాళ్ళని పడుకోబెడితే ఇలాంటి సిచ్యువేషన్లో అవన్నీ నయం అవుతాయి, యాంటీ బ్యాక్టీరియా లాగా పనిచేస్తాయి అన్న కోణంలో సార్ తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా సార్ అంటే మనం బోనాల గురించి ప్రస్తావించుకున్నట్లయితే ముఖ్యంగా
ఈ మధ్య కాలంలో అంటే నాకు తెలివి వచ్చినప్పటి నుంచి తొలి భోజనం గోల్కొండలోనే అంటారు. మరి ఎందుకు? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంకు రాజు అప్పుడు నిజాం నవాబు, ఉమ్. తర్వాత రాష్ట్రం అంతా రాజు అక్కడే ఉన్నాడు రాజు కాబట్టి అక్కడే ఉన్నాడు తొలి భోజనం కాబట్టి అక్కడే తొలి పూజ హైదరాబాద్ లో మొదలైంది. ఓకే. అక్కడ నుంచి మళ్ళీ అన్ని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా శ్రావణ మాసం వరకు ఒక్కో చోట అప్పటి కాలంలో పూజారులు తక్కువ. ఉమ్. ఈ పూజలు చేయాలంటే కొంతమందిని శ్రేష్టంగా ఎంచుకునేవారు అనమాట. వారే అన్ని చోట్ల చేయాలి. అందుకనే ఒక్కొక్క వారం ఒక్కొక్క చోట అట్లా చేసుకుంటూ ఆషాఢ మాసం శ్రావణ మాసం అంతా కూడా వాళ్ళు పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు గల్లీకో పూజారి, అవును, వీధికో భక్తుడు. అప్పుడు తక్కువ మంది పూజారులు ఉండే కాబట్టి వారు ఫస్ట్ నిజాం దగ్గర నుంచి మొదలుపెట్టి అలా మొత్తం రాష్ట్రం అంతా కూడా చేసుకుంటూ వచ్చేవారు. అంటే ఇప్పుడు మనం చూస్తాం గ్రామ స్థాయిలలో చూస్తే ఏంటంటే కులాలు కొన్ని పర్టికులర్ కులాల వాళ్ళే ఇవి చేస్తూ ఉంటారు. సిటీలలో అట్లా ఉండదు. మరి అంటే ఏవి పోతరాజుల వేషమే కావచ్చు, ఈ మీరు అన్నట్టు ఏవి మన డప్పు వాయించేటోళ్ళు కావచ్చు, పర్టికులర్ కులాల వాళ్ళే చేయాలంటే రూల్ ఉందా, లేకపోతే ఎవరైనా చేయొచ్చా? గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తి అనేది ఉంది కాబట్టి అవును, ఒక్కొక్క కులవృత్తికి ఒక్కొక్క పని ఒప్పజెప్పారు అనమాట. అందరు అన్ని పనులు చేయలేరు కాబట్టి మాది వాళ్ళు డప్పులు వాయించాలి, వాళ్ళు మంగళ వాయిద్యం వాయించాలి, సాకల వాళ్ళు డ్యూటీలు తేవాలి, అట్లనే కుమ్మరి వాళ్ళు కుండలు చేయాలి అన్నట్టుగా అన్ని కులాల వారికి ఒక్కొక్క వృత్తి ఇచ్చినారు. ఆ కంచెర వాళ్ళు గజ్జలు రెడీ చేయాలి, కంచె బిందెలు రెడీ చేయాలి. అట్లా ప్రతి ఒక్క కులానికి ఒక వృత్తి ఉంది కాబట్టి అందరికీ పండగ. అందరికీ పని ఉంటేనే పండగ కదా. అన్ని కులాల వాళ్ళు కలిసి చేసుకునే పండుగనే బోనాల పండుగ. బోనం అంటే ఖచ్చితంగా ప్రతి గ్రామ స్థాయిలో ఉండే ప్రతి కులం వ్యక్తికి అది ఒక ఆదేర్వు, పొట్టను నింపే కార్యక్రమం అన్న కోణంలో, అంటే దేవునికి భక్తి రూపకంగా ఏ విధంగా మనం భక్తిని నైవేద్యం చేస్తున్నామో దాంతో పాటు ఖచ్చితంగా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క కుల వృత్తి ఎంచుకున్న వాళ్ళందరికీ కూడా దానివల్ల అంటే ఆ పూట ఖచ్చితంగా గడిచేలాగానన్నా ఖచ్చితంగా ఈ బోనం పండుగ అనేది ప్రజలందరి కోసము తీసుకొచ్చినటువంటి ఒక మహత్ కార్యం అన్న కోణంలో అయితే బాలరాజ్ అన్న తెలియజేస్తున్నాడు, బాలరాజ్ అన్న ముదిరాజ్. అయితే దీని పట్ల చాలా మందికి అవగాహన ఉండదు. ఈ బోనాలు అని చెప్పేసి, డప్పు సౌండ్లు అని చెప్పేసి మాకు పొల్యూషన్ అవుతుందని కొంతమంది వాదిస్తూ ఉంటారు సార్ గ్రామాలలో. కానీ వాళ్ళకి ఇంత ఉపాధి ఉందని మీరు చెప్తే కానీ నాకు అర్థం కాలేదు. ఉపాధి ఉంది కాబట్టి అందరికి పండగ అవుతుంది. అన్ని కులస్తుల వరకు పండగ, అందరు పండుగ చేసుకుంటేనే పండగ. ఇప్పుడు వేరే ఏ పండుగ చూసినా ఒక కులస్తుల పండుగ ఉండదు. అవును, ఇది అందరి కులస్తుల పండుగ, అందరి పండుగ. అందుకనే బోనాల పండుగ తెలంగాణలో చాలా శ్రేష్టం. బోనాల పండుగలో అమ్మవారికి సమర్పించే బోనంతో పాటు మనం ఒక తొట్టెల అనేది కార్యక్రమం చేస్తాం. అవును, తొట్టెల అంటే ఇంట్లో పిల్లలు పుట్టాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా 5 అంతస్తుల పూల తొట్టెల అమ్మవారి గుడిలో కడతారు. ఆ తొట్టెల సైజును కూడా పెంచుతా పోతారు కదా. అంటే అది మన భక్తి. మామూలుగా 5 అంతస్తులు ఉండాలి. అది ఎంత చిన్నదున్నా 5 అంతస్తులే, 100 అడుగులున్నా 5 అంతస్తులే. 5 అంతస్తుల తొట్టెలు కట్టి అమ్మ నా ఇంట్లో పిల్లలు రావాలి, మా ఇంట్లో తొట్టెలు కట్టాలి అన్న ఉద్దేశంతో అమ్మవారికి తొట్టెలు కూడా సమర్పిస్తాం. తొట్టెల కార్యక్రమం. అదే తొట్టెల బస్తీలో సమర్పించేది కాదు, ఊరందరు కలిసి చేసేది. ఇంటింటికి కూడా ఒక తొట్టెలు సమర్పిస్తాం. అట్లా అమ్మవారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బోనం పండుగ, ఈ బోనం అనేది అంటే మహిళలే ఎత్తుకోవాలా, ఎందుకు మహిళల కోసం తీసుకొచ్చిన కార్యక్రమం? అంటే ఇంతకుముందు మన వినాయక చవితి ఉంటుంది కదా, బాలగంగాధర్ గారు, తిలక్ గారు, ఆయన వినాయక చవితి ఏంటంటే స్వతంత్రం టైంలో అందరినీ ఏకం చేయడానికి అనే ప్రోగ్రామ్ అంటారు. ఇట్లా కూడా బోనం పండుగ కూడా మహిళలు మాత్రం ఎత్తుకోవడానికి ఏమన్నా మహిళల సాధికారత కోసమా, ఏమన్నా ఇంకా ఇట్లాంటి రీజన్స్ ఏమన్నా? అమ్మవారి స్వరూపం మహిళలు కాబట్టి అందుకే ఆ బోనం అనేది ఆడవాళ్ళు, ఇంటి ఆడపిల్ల ఎత్తుకోవాలనేది మన దగ్గర నియమం. ఇంటి ఆడపిల్ల లేదా ఇప్పుడు ఇంటి ఆడపిల్ల పెళ్లి అయిపోయిందంటే మన ఇంటి కోడలు కూడా ఇంటి ఆడపిల్లని, లేకుంటే ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఎత్తుకుంటే శ్రేష్టం అన్నమాట. మగవారు ఎత్తుకుంటే మన ముందర ఆడేవాళ్ళు ఎవరు, నడిపించేవారు ఈ బాజా భజంత్రాలు వాయించేవాళ్ళు ఎవరు, ఇదంతా కార్యక్రమాన్ని మగవాళ్ళు చూస్తే బోనం ఆడవాళ్ళు ఎత్తుకోవాలి, అది శ్రేష్టం. మన కల్చర్, మన తెలుగు పండుగలలో ఆడవారికి ప్రధాన స్థానం ఇస్తూ ఉంటాం. అన్ని పండుగలలో మీకు ఆడవారికి ప్రధాన స్థానం. ప్రతి పండుగ స్త్రీమూర్తి నుంచే మనం ఉద్భవిస్తాం కాబట్టి ఆమె మనకు ముందు. చాలా అద్భుతం. అంటే ఇంకా దీనిపైన అంటే మీరు ఎలా సార్, అంటే మీకు ఈ బోనం పైన ఇంత ఆసక్తి? మీరు పోతరాజు వేషాలు వేసేవారని తెలుసు. నేను ప్రతి సంవత్సరం కూడా అమ్మవారు పలహారం బండి ఊరేగింపు చేస్తాను. 20 సంవత్సరాల నుంచి పలహారం బండి తీస్తాను. ఇది 21వ సంవత్సరం. రాజేంద్ర నగర్ మండలంలో రాజేంద్ర నగర్ విలేజ్ లో చేస్తాను నేను ఫస్ట్ పుట్టి పెరిగిందంట సీతారాంబాగ్ మల్లేపల్లి. అక్కడ ప్రతి వీధి నుంచి ప్రతి గల్లీ నుంచి ఊరేగింపులు జరిగేవి. నేను రాజేంద్ర నగర్ వెళ్ళి 23 సంవత్సరాలు అవుతుంది. అక్కడ పలహారం బండి, పోతురాజులు ఇట్లాంటి కార్యక్రమాలు లేవు.
అవును. సిటీలో ఉన్నట్టు ఈడ కూడా చేయాలన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన అలా 21 సంవత్సరం పూర్తయింది. ఈ పలాల బండ్ల కార్యక్రమం ఏంటి సార్ అది? పలహారం బండి అనేది ఏంటంటే అమ్మవారి యొక్క రథోత్సవం. రథోత్సవం. నేను అనుకుంటుంటే తెలియక పలహారం బండి అంటే ప్రసాదం. అదే ఆ రథోత్సవంలో ప్రసాదం కూడా పంచుతాం కాబట్టి పలహారం బండి అయింది. ఇప్పుడు పంచరు కదా సార్? పంచుతారా ఇప్పుడు కూడా? ప్రతి పలహారం బండిలో ప్రసాదం అమ్మవారికి నైవేద్యం ఎక్కించి దాని ప్రసాదాన్ని వితరణ చేస్తారు ఆ బండి వెళ్ళేటప్పుడు. అలా పలహారం బండిగా వెళ్ళిపోయింది. యాక్చువల్గా రథోత్సవం అమ్మవారి రథోత్సవం ఎందుకు చేస్తామంటే గుడిలో ఉన్న అమ్మవారు గుడికి భక్తులంతా కూడా ఏడాదంతా కొందరు వస్తారు, కొందరు రాలేరు. అలాంటి వారందరూ కూడా అమ్మవారు ప్రతి ఇంటికి వెళ్ళి వారు మంచి చెడు అరుచుకోవడానికి బయలుదేరేదే రథోత్సవం. ఈ పలారం బండి కార్యక్రమంలో ప్రతి ఇంటి ముందు నుంచి అమ్మవారు వచ్చినప్పుడు ఇంటి ముందు వాళ్ళ ఇంట్లో నుంచి సాక తెచ్చి, అమ్మ మా ఇంటికి వచ్చిన మా తల్లి మమ్మల్ని అందరినీ చల్లగా చూడమ్మా అని సాక పోసి నమ్ముతారు అన్నమాట. అది కార్యక్రమం రథోత్సవం. అది పలహారం బండి ఊరేగింపు కార్యక్రమం. దీనివల్ల అమ్మవారు ఊరంతా కూడా తిరిగి వస్తుంది అన్నమాట ఒకసారి. అట్లా ప్రతి ఊరికి ఒక్కొక్క వీధికి ఒక గుడి ఉంటుంది. ప్రతి గుడిలో నుంచి ఒక్కో అమ్మవారు వాళ్ళ వీధి తిరుగుకుంటూ వస్తుంది. దాన్ని పలహారం బండి ఊరేగింపు కార్యక్రమం, రథోత్సవం. యాక్చువల్గా అందులో పలహారం పంచుతారు కాబట్టి అది పలహారం బండిగా ప్రఖ్యాతిగాంచింది. అదే అయితే ఇది సాధారణంగా ఈ బోనం పండుగ అనేది అన్ని కులాల వాళ్ళకి, మహిళలకు ప్రాధాన్యతను తీసుకొస్తూ చేపట్టినటువంటి మహత్కార్యం. ఒక్క సంవత్సరం బోనం చేయడం వల్ల సంవత్సరం అంతా కూడా వారికి అన్నానికి లోటు ఉండదు. ఈ అమ్మవారికి సీరే సారే రైక అందించడం వల్ల సంవత్సరం అంతా కూడా వారికి కట్టుబోటులకు లోటు ఉండదు. మీరు కూడా పోతురాజులకు గురువు అన్నట్టు విన్నాం, నిజమా సార్? నిజమా. నేను పోతురాజులకు గురువు. అంటే ఎట్లా గురువు అంటే మీరు వాళ్ళకు ఏ విధంగా చేస్తారు? అంటే ఈ గురువు పరంపర అనేది ఎట్లా అంటే ఫస్ట్ మాకు గురువు ఉంటాడు. నా గురువు ప్రతాప్ కుమార్, ఆయన మంచి భక్తుడు. ఆయన దగ్గర నేను గురువుపదేశం తీసుకొని ఈ పోతురాజుల కంటే పోతురాజులకు ఎందుకు అవసరం అంటే చాలా పెద్ద సమస్యాకరమైన ప్రశ్న. ఎందుకంటే ఒళ్ళంతా పసుపు రుద్దుకొని, అవును, బట్టలు లేకుండా పై మీద ఒళ్ళంతా పసుపు రుద్దుకొని ఈ 4 వీధులు తిరుగుతూ ఉంటే దుష్ట శక్తులు, దుర్మార్గులు వాటిపైన దుష్ప్రయోగాలు చేయడానికి ఎంతో అవకాశాలు ఉంటాయి. మామూలుగా ఒక పెళ్లి కొడుకుని చేస్తేనే పసుపు పెడితే పేయంతా బయటికి వెళ్ళనీయం, ఒంటరిగా ఉండనీయం. ఎందుకంటే ఈ దుష్ట శక్తులు, దుష్ప్రయోగాలన్నీ కూడా వారి పైన దుష్ప్రయోగాలు చేయడానికి అవకాశం ఒళ్ళంతా పసుపు ఉండడం వల్ల. అటువంటి సమయాన గురువు అనేది వాడు ఉంటే వారికి ఒక రక్షక దారాన్ని కట్టి, బందిష్ అని చెప్పి వాళ్ళకి కట్టి వారికి రక్షగా ఉంటాడు అన్నమాట. ప్రతి మూల మలుపులో కూడా వారి తలపై నుంచి నిమ్మకాయలు కోసి వారి పైన దిష్టిని తీసేస్తూ ఈ పోతరాజు కార్యక్రమాన్ని అంతా కూడా జయప్రదం చేస్తాడు. అట్టి కార్యక్రమం చేసేవాడు గురువు అన్నమాట. ఆ గురు మార్గంలో ఉన్నవారు ఏంటంటే తన దగ్గర అయ్యే పోతరాజులందరూ కూడా గురు మంత్రాన్ని ఉపదేశించి, మీరు పోతరాజు అయ్యే ముందు పోతరాజు సామాన్ అంతా కూడా ఒక పట్టం వేసి ఆ పట్టంలో ఈ సామాన్ అంతా పెట్టి అమ్మవారికి పూజ చేసి, ఆ సామాన్ పూజ చేసిన తర్వాత ఆ గురువు దగ్గర బందిష్ దారాలు కానీ నిమ్మకాయలు కానీ కట్టుకొని తన దగ్గర పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి వస్తాడన్న. దాని గురించి ఒక గురువు కావాలి. ప్రతి పోతురాజు గురువు ఉంటాడు. గురువు లేనిది వేషం వేసుకొని బయటకు వెళ్ళినంటే వానికి ఏదన్నా అయిందంటే ఎవరు బాధ్యులు ఉండరు కదా. తల్లిని నమ్ముకొని బయలుదేరిన అంటాడు, కానీ తల్లిని నమ్ముకున్న కానీ దుర్మార్గుల దుష్టులు ఎందరో ఉన్నారు. వారి నుంచి కాపాడుకోవడానికి ఒక గురువు కావాలి. ఆ గురువు రక్షక బట్టను తనకి ఒక రక్షణ దారాన్ని కట్టి బందిష్ అని చెప్పి కట్టి ఇస్తాం అన్నమాట. ఆ రక్షణ ఏంటంటే అమ్మవారిని ప్రార్థిస్తాం, తల్లి నీ కొరకై నీ తమ్ముడు పోతరాజు వేసి బయటకు వస్తుండు, వానికి ఎటువంటి దుష్టశక్తులు వాని పైన ఆవాహించకుండా నువ్వు రక్షగా ఉండాలి తల్లి అని చెప్పి అమ్మవారిని వేడుకొని ప్రార్థించే మంత్రమే బందిష్ అన్నమాట. ఇందులో మీకు గురువుగా పొజిషన్లు ఉంటాయి? గురువుగా పొజిషన్ ఒక గురువు ఉంటే తన దగ్గర శిష్యరికం తీసుకున్న తర్వాత మీరు ఆ మంత్రోపదేశాన్ని ఎంత సాధన చేస్తే మీకు అంత పవర్ వస్తుంది. అంటే గురువు స్థాయి ఇది, ఈ గురువు స్థాయి అంతా అంటే సంవత్సరాలు గడిచేపోతే లెవెల్స్ లాగా ఇట్లా అట్లే ఉండదు. ఒక మంత్రోపదేశం అనేది ఒక విత్తనం లాంటిది. గురువు విత్తనాన్ని ఇచ్చాడు. ఆ విత్తనాన్ని నువ్వు భూమిలో నాటిన తర్వాత నువ్వు ఎంత నారు పోస్తే అది మహావృక్షం అవుతుంది. అదే విత్తనం తీసుకెళ్ళి డబ్బులు వేసేస్తే పెరుగుతుందా? పెరగదు కదా. అయితే ఆ నువ్వు చేసే సాధన అంటే నువ్వు చేసే నారు పోసే దాన్ని బట్టి దానికి పవర్ వస్తుంది. అట్లా గురువు దగ్గర తీసుకునే ఏ మంత్రాన్నైనా మీరు నిరంతరం జపం చేసుకుంటూ పోతే అది శుద్ధిగా మారుతుంది అన్నమాట. దాని పవర్ ఉంటుంది. ఎంత పెద్ద గురువు అయినా కూడా ఒక గురువు శిష్యుడే. అది మరవద్దు. మీకు పోతరాజుల యూనియన్ అని ఏమైనా ఉంటుందా? ఉంటాయి, పోతరాజుల యూనియన్లు ఉన్నాయి. కాకపోతే ఏమవుతుందంటే ఆ యూనియన్లో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క లీడర్, ఈయన మాట ఆయన మాట ఈయన, ఆ విధంగా అది కొంచెం సక్సెస్ఫుల్ అవ్వట్లేదు.
యాక్చువల్ గా అందరూ ఒకరి మాట వినాలి అనుకుంటేనేమో కుదిరేది, కానీ ఎవరు ఇదే మాట లేదు. ఎందుకంటే ప్రతి ఏరియాకు వాళ్ళు నేను పెద్ద దానివల్ల అది యూనియన్ కుదరట్లేదు. యూనియన్ అయితే ఉంది, వాళ్ళు చేసే సేవ అంతా కూడా వాళ్ళు చేస్తూ వస్తున్నారు. ఇంకా వారి మాటలు నమ్మి అందరూ ముందుకు వస్తే ఇంకా బాగుంటుంది, అందరూ కలిసి ఒక ఏకట్టు మీద ఉంటే బాగుంటుంది. కానీ అది కుదరని పని. ఎందుకంటే ఒక్కొక్క వీధికి ఒక్కొక్క గురువు ఉంటాడు. ఈ గురువు శిష్యులు వేరే, ఆ గురువు శిష్యులు, మా రూల్స్ వేరే, మీ రూల్స్ వేరే అన్నట్టుగా వాళ్ళు ఒక నియమంలో లేరు. కానీ కాకపోతే యూనియన్ ఉంది. ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే ఈ పోతురాజులకు కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగం లాంటిది, ఒక టెంపుల్లో ఎట్లయితే పంతులకు జీతాలు ఇస్తారో ఆ విధంగా ఈ పోతురాజులకు కూడా మీరు కొంచెం అనుగ్రహించి వాళ్ళకు ఒక ఉపాధి కలిగిస్తే అమ్మవారి సేవలో వాళ్ళు ఇంకా అంకితమై ఉంటారు. ఇప్పుడున్న పోతురాలు సంవత్సరంలో ఒక 2 నెలలు పోతురాజులు వేస్తే సంవత్సరం అంతా వారు పని పాట లేకుండా చాలా కష్టపడుతున్న వాళ్ళు ఎంతో మంది బీదలు ఉన్నారు. ఇప్పుడు నేను ఒక ఉద్యోగి, నేను ఒక కాంట్రాక్టర్, నేను ఎట్లాగో ఉద్యోగం చేసుకొని నేను నా జీవితాన్ని పోషిస్తున్నా కాబట్టి నాకు ఉద్యోగం అవసరం లేదు. కానీ కొంతమంది ఏ ఉద్యోగాలు లేకుండా ఆ పని, ఈ పని, కలర్ పని అని, కార్పెంటర్ పని అని, పెయింటింగ్ పని, ప్లంబింగ్ పని అని చేసుకునే వాళ్ళు ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు. వారు అమ్మవారి సేవలో 2 నెలలు వాళ్ళు త్యాగమైపోతారు. ఆ తర్వాత 10 నెలలు వారికి కొంచెం చాలా బీద పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరినీ గవర్నమెంట్ కొంచెం ఒక చూపు చూసి వారందరూ కూడా ఈ టెంపుల్లలో ఒక ఉద్యోగాలు, ఒక ప్రతి గుడిలో పోతురాజు, నీకు పోతురాజు ఉద్యోగం నెలకింత సాలరీ అన్నటువంటి ఇస్తే భగవంతుని వల్ల గవర్నమెంట్కి నేను ఒక విన్నపం చేస్తున్నాను. మీరు నమ్మరు కానీ ఈ మాట నేను అంటే ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి అయినా అంటే మీకు ఏమైనా సహకారం అందుతుందా అని అడగబోయే ముందే మీరు అందుకున్నారు. ఎటువంటి సహకారం లేదు పోతురాజులకు, గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం లేదు, టెంపుల్ నుంచి కూడా ఎటువంటి సహకారం ఉండదు. వాళ్ళు ఇష్టపూర్వకంగా పోతురాజు చేస్తారు. ఇప్పుడు పోతురాజు చేయడం వల్ల వాళ్ళకి ఇచ్చే దక్షిణలతోటి వాళ్ళు మెయింటైన్ చేస్తారు. కానీ ఆ దక్షిణలు ఏమి కావు. వారు ఒక్కరోజు వేషం కట్టి పొద్దుంతా ఆట ఆడితే 2 రోజులు వండుకోవాలి, ఒళ్ళంతా అలసిపోతుంది, అంత పెయిన్స్ ఉంటాయి. అట్లా ఎన్ని సంవత్సరాలు చేయగలడు పోతురాజు? 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు తర్వాత వాళ్ళ శిష్యులు, వాళ్ళ పిల్లలు అవుతారు. కానీ కోరిక మాత్రం బతుకున్నంత కాలం పోతురాజు కావాలని ఉంటది. శరీరం సహకరించి వాళ్ళకి ఇట్లా డబ్బులు అందితే ఇంకా ఉత్సాహం. వాళ్ళకు గుడి నుంచి గుడి పోతురాజు అని ఒక జీతం వస్తుంది అంటే అది ఎంత వచ్చినా వాళ్ళకి సంతోషం, చాలా గర్వంగా ఫీల్ అవుతారు, గౌరవం ఫీల్ అవుతారు. వాళ్ళకు ఐడి కార్డు ఇచ్చి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మేము ఉన్నాము అని చెప్పి గవర్నమెంట్ ఆదుకుంటే, హెల్త్ కి సంబంధించిన పాలసీలు చేయించి వాళ్ళని ఆదుకుంటే చాలా మంచిదని గవర్నమెంట్ ని వేడుకుంటారు. ఎందుకంటే మన కల్చర్ లో భాగమైనటువంటి ఈ పండగ అంటే ఈ పండుగను కల్చర్ లో భాగం చేసిందే తెలంగాణ ఫెస్టివల్ అని చెప్పి మీరు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగ అని చేస్తున్నప్పుడు ఆ పండుగలో భాగమైనటువంటి శివసత్తులు, గణాదులు, పోతరాజులు వీరందరినీ ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అద్భుతం, మీ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది సార్ నిజంగా. ఎందుకంటే మరి ఈ సంస్కృతి వీళ్ళ ద్వారానే ముందుకు పోతుంది. వీళ్ళు అంతమైపోతే ఆ సంస్కృతి కూడా ఉండకుండా పోతుంది. మన సంస్కృతి గురించి ప్రభుత్వాలు ఎంత గొప్పలు చెప్పుకుంటాయో ఆ గొప్పలకు తగ్గట్టుగానే మా యొక్క ఎవరైతే శివసత్తులు, పోతరాజులు వీళ్ళందరూ ఉంటారో వీళ్ళు డప్పు వాయిద్యాలు వాయించే వాళ్ళు ఈ చిన్న చిన్న ఈ వృత్తులు చేసుకొని ఇంకా కూడా వాటిని పట్టుకొని వేలాడుతున్నారు. చూడండి, పొట్ట గడవకపోయినా సరే భక్తి కోసం అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. ఆ భక్తిలో భాగంగా ఈ ప్రభుత్వాలు వాళ్ళకి ఏదన్నా చేయూతనిస్తే వాళ్ళ ఆరోగ్య సమస్యలపైన కావచ్చు, ఫ్రీగా వాళ్ళకి వైద్యం అందించడం కావచ్చు, లేకపోతే వాళ్ళకింత పొట్ట గడిచేలాగా వాళ్ళ కుటుంబాలు బీద బికారిగా ఉంటాయి, వాళ్ళకింత పూట గడిచేలాగా వీళ్ళకి నెలకింత ఏదో ఇంత శాలరీ లాగా ఇచ్చేటట్టు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అన్న కోణంలో అయితే బాలరాజన్ మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు వింటుంటే నాకే రోమాలు నిక్కబడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ కష్టాలు కండ్లకు కనిపిస్తూ ఉంటాయి సార్ కదా. బోనాల పండగలో చూస్తే వాళ్ళు ఒళ్ళు మర్చిపోయి వాళ్ళు వేసే నృత్యాలు చూసి ఆనందం పొందుతాం. మన తెలంగాణ కల్చర్ను కాపాడుతున్నారు వాళ్ళు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. అలాంటి వారికి నిజంగా ప్రభుత్వ సహకారం అయితే చాలా అవసరం ఉన్నది. ప్రభుత్వం వీళ్ళను పట్టించుకోవాలి. దానికోసం మీరు కూడా యూనియన్ స్ట్రాంగ్ అయ్యి మీ యూనియన్ల తరపున కూడా మీరు కూడా గట్టిగా పోరాడాలని కోరుకుంటాం. ఇట్లా ఈ రకంగా ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళాలి. చాలా అద్భుతమైన విషయాలు. ఇంకా మీ పర్సనల్ లైఫ్లో ఈ బోనాలల్లా అంటే ఇంకా ఏమన్నా ప్రజలకు తెలియపరిచేంత అద్భుతాలు ఏమన్నా మీ లైఫ్లో మీరు ఎట్లా పోతరాజు వేషం వేయడానికి ఇంట్లో కూడా పాలిటిక్స్ ఉంటాయా? నువ్వొద్దు, నేనొద్దు, నువ్వు వెయ్యకూడదు అన్నట్టు ఇట్లా నిబంధనలు? పోతరాజు వేషం వేయడానికి పాలిటిక్స్ ఏం లేవు. ఇంత ముందు ఒక కులస్తులు వేసేవారు కానీ ఇప్పుడు అన్ని కులస్తులు వాళ్ళు వేస్తున్నారు. ఎవరు వేస్తే నువ్వెట్లా వేసినావు అనే బెదిరింపులు ఇట్లా. పోతరాజు వేషం వేయాలంటే ఫస్ట్ మనిషి బలంగా ఉండాలి, దిట్టంగా ఉండాలి, చూస్తే గంభీరత కనబడాలి. అలాంటి వాళ్ళు పోతరాజులు వేస్తే చూసే వాళ్ళకి ఆనందం. ప్రతి ఒక్కరే వేసడానికి అవకాశం ఉంది, అందరూ వేయచ్చు అమ్మవారి సేవలో భాగంగా. కాకపోతే పోతరాజు వేషం వేయాలంటే ఒక అర్హత ఉండాలి, ఆ పేలో ఆ గంభీరత రావాలి. అలా రెడీ అవ్వండి, మీరు దుర్వ్యసనాలు మానుకోండి.
ఇది మందు మాకులు ఇవన్నీ గుట్కాలు మందేసి మంచిగా కుస్తీలు కొట్లాడండి, పైలవాన్లు అవ్వండి, అప్పుడు పోతరాజు చేయండి. పోతరాజు చూసే వాళ్ళకి ఎంత గంభీరంగా కనబడుతుంది. చాలా అలా రెడీ అవుతారని యూత్ అంతా కూడా ముందుకు రండి. వేలాది మందికి పోతారు. అప్పుడు ఒక గ్రామంలో ఒక అమ్మవారు ఊరేగింపు జరగాలంటే ఒక్కరు ఇద్దరు పోతరాజులు ఉండేవారు. అవును. ఇప్పుడు 50 మంది 100 మంది పోతరాజులు వేస్తున్నారు. అవును. మీ భక్తికి నేను మెచ్చుకుంటున్నా. కానీ ఆ పోతరాజు ఎట్లా ఉండాలి అట్లా రెడీ కండి, అట్లా తయారు కండి. మీరు అది చాలా సంతోషిస్తాను నేను. వాస్తవాలు తెలుసుకొని వాస్తవాలు తెలుసుకోండి. పోతరాజు లక్ష్యం ఏంటి, పోతరాజు కార్యం ఏంటి, నేను ఎందుకు వేస్తున్నా. ఒక భోజనం వండుకుంటున్నావు అంటే అది నువ్వు తినడానికంటే ఎంత శుద్ధిగా వండుకుంటావు, వేరే వాళ్ళు తినడానికంటే ఎట్లా వండుతావు, ఎట్టి వండుతావు. హోటల్లో ఉండేవాడు నేను తినేది లేదు కదా అని వేడి వేడి నూనెలు ఇట్లా నీళ్ళు వేసి చిమ్మన్నాక ఆ వేడైంది అంటాడు. అదే నువ్వు తినేది ఉంటే చెంపేస్తావు, నీట్గా ఉండాలి, మంచిగా ఉండాలి అంట. అట్లా ఈ పోతరాజు నీకోసమే. నువ్వు చేసే సేవ అమ్మవారి సేవ, దానివల్ల నీకు అరకత బరకత ఉంటుంది, నీకు డెవలప్మెంట్ ఉంటుంది. ఆ డెవలప్మెంట్ రావాలంటే నేను ఎంత శుద్ధిగా చేయాలి. మంచి గురువుని ఎంచుకో. ఆ గురువుని ఎంచుకొని ఆ గురువు దగ్గర మార్గం తెలుసుకొని పోతరాజు యొక్క లక్ష్యం ఏంది అసలు అది తెలుసుకొని పోతరాజు అయ్యండి. మీ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. పోతరాజనాలు తెలంగాణ యావత్తు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పోతరాజనాలకు నిజంగా ఒక విన్నపం అన్న. ఎందుకంటే ఖచ్చితంగా మన తెలంగాణ వాసులు ముఖ్యంగా పోతరాజు లక్ష్యం ఏంటి, పోతరాజు లక్షణాలు ఏమిటి, ఇది క్లారిటీ ఉండాలంటుండు బాలరాజు అన్న. ఇది క్లారిటీ వచ్చినప్పుడు ఏంటంటే మీ యొక్క వృత్తి ఖచ్చితంగా ఆ యొక్క పని లక్షణాలు, మీ యొక్క లక్ష్యం ఏమిటంటే అమ్మవారికి ప్రసాదం ఏదైతే తీసుకుపోతున్నామో ఆ ప్రసాదం ఖచ్చితంగా ఎలాంటి ఆటంకం లేకుండా, ఇంత చీడపీడ లేకుండా, నీట్గా పద్ధతిగా అమ్మవారికి అందే వరకు కంటి మీద కునుకు లేకుండా మీరు చేసే నృత్యాలతో ఆడుతూ పాడుతూ మీ కనుసన్నుల్లోనే మొత్తం ఆ వాతావరణం. మీరు చెప్పాలంటే ఒక రాజకీయ నాయకుడికి ఒక బాడీగార్డ్ ఎలాగో అమ్మవారికి వెళ్ళే టైంలో, ఆ ప్రసాదం వెళ్ళే టైంలో మీరు బాడీగార్డ్ లాగా అంత అద్భుతంగా మీ కళ్ళు అన్నిటిని గమనించే విధంగా మీరు యాక్టివ్గా ఉండాలి. అప్పుడు మందు తీసుకోకూడదు. ఆ కార్యక్రమం అయిపోయినాకే మీకు శాఖ నైవేద్యాలు ఏముంటాయి అవి తీసుకోవాలి అన్న కోణంలోనే బాలరాజు అన్న తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క వోల్గా న్యూస్ తరపు నుంచి ఖచ్చితంగా మీరందరూ మాత్రం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సింది మీ యొక్క లక్షణం ఏమిటి, ఆ లక్ష్యం ఏమిటి, అది మాత్రం ఫోకస్ చేయాలంటున్నాడు. ఆ ప్రశాంతంగా అమ్మవారికి నీట్గా తీసుకెళ్ళాలి. అక్కడ మీరు ఈగ కూడా వాళ్ళని ఇవ్వకుండా ఆ ఈరగోలలో పట్టుకొని వెళ్తూ ఉంటారు కదా, మరి ఎందుకని మీరు నీట్నెస్, మీ బాడీని నీట్నెస్ మెయింటైన్ చేయరు అన్న కోణంలో అన్న తెలియజేస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం బాలరాజు అన్న. ఇక్కడ అంటే వోల్గా న్యూస్కి వచ్చి మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అన్న, ధన్యవాదాలు. ఇంకా ముందు కూడా ఇలాంటి బోనాలు అంటే మన కల్చర్కి సంబంధించి ఎలాంటి ఇంటర్వ్యూలు ఉన్నా మీతో చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ధన్యవాదాలు అన్న. ఇటువంటి అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు. జై బోలో జగదంబే మాతకి జై.